హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక మంచి ప్రోడక్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సన్ స్క్రీన్ గురించి చెప్దామని. రీసెంట్గా నేను ఒక సన్ స్క్రీన్ ట్రై చేశాను. ఆ సన్ స్క్రీన్ గురించే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సన్ స్క్రీన్ ఏంటి అంటే VLCC సన్ స్క్రీన్. VLCC న్యాచురల్ సైన్స్ 3D యూత్ బూస్ట్ సన్ స్క్రీన్ జెల్ క్రీమ్. ఇది SPF 40 PA+++ ట్రిపుల్ ప్లస్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 149 అండ్ క్వాంటిటీ వచ్చేసి 25 గ్రామ్స్ ఉంటుంది. ఇది మినీ ప్యాక్ అనమాట. నేను ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అని. ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మనకి సూట్ అవ్వకపోతే మనీ కూడా వేస్ట్ అవుతుంది కదా. సో నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. 25 గ్రామ్స్ 149 రూపీస్. సో ఇలా ఉంటుంది. ఇందులో SPF 40 PA+++ ఉంది కాబట్టి మీకైతే కంపల్సరీగా మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సన్ స్క్రీన్ లో ఏంటి తెలుసా ఇంపార్టెంట్, మనం SPF 50 తీసుకున్నా, SPF 40, 50, 60 ఎక్కువ ఏది తీసుకున్నా సరే మనం మెయిన్ చూసుకోవాల్సింది PA ఉంటుంది కదా. ఇక్కడ PA+++ ఉంటుంది కదా, అది మెయిన్ అనమాట. ఎక్కువ ప్లస్ ఉంటే మనకి ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుందని అర్థము. సో ఇందులో ట్రిపుల్ ప్లస్ ఉంది కాబట్టి మీకైతే మాక్సిమం ప్రొటెక్షన్ ఇస్తుంది UVA UVB రేస్ నుంచి. సో ఇందులో జెల్ క్రీమ్ అని మెన్షన్ చేశారు కదా, సన్ స్క్రీన్ జెల్ క్రీమ్. ఇందులో రెండు మిక్స్ చేసినట్టుగా ఉంటుంది. జెల్ ప్లస్ క్రీమ్ రెండు ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఇది చూస్తే క్రీమ్ లాగా ఉంటుంది టెక్స్చర్, బట్ అప్లై చేశాక స్కిన్ లోకి జెల్ లాగా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో రెండు మిక్స్ చేసినట్టుగా ఉంటుంది ఈ సన్ స్క్రీన్. టెక్స్చర్ మీకు చూపిస్తాను. ఇది క్రీమ్ టైప్ లో ఉంది కదా. ఇప్పుడు దీన్ని నేను రబ్ చేశానంటే జెల్ లాగా స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. చూసారు కదా, స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. నేను మీ ఫేస్ మీద కూడా అప్లై చేసి చూపిస్తాను స్కిన్ లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అవుతుందో. ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే, నాది ఆయిలీ స్కిన్ కదా. ఒకవేళ మీకు గనక ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ ఉంది అనుకోండి, మీరు దీన్ని సమ్మర్లో స్కిప్ చేయడం బెటర్. ఒకవేళ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ అయితే ఎవరికైతే ఉంటుందో, ఇది ఎంత జెల్ ఫామ్ లో ఉన్నా కూడా కొంచెం క్రీమ్ మిక్సరే ఉంది కదా, ఇందులో కొంచెం టెక్స్చర్ క్రీమ్ లాగా ఉంది కదా. మీరు అప్లై చేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఆయిలీగా అనిపిస్తుందని నాకు అనిపించింది. సో ఒకవేళ మీకు కనుక ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ ఉంటే దీన్ని సమ్మర్ లో మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. మిగిలిన సీజన్ లో మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రీక్వెన్స్ ఉంటుంది. కొంతమందికి ఫ్రీక్వెన్స్ ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు ఫ్రీక్వెన్సెస్ ఇష్టం అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్స్ ఉంటే స్కిన్ ఇచ్చింగ్ అవ్వడం, బర్నింగ్ అవ్వడము అలాంటి ప్రాబ్లం ఎవరికైనా అనిపిస్తే సన్ స్క్రీన్ వాళ్ళకి అంతగా సూట్ అవ్వకపోవచ్చు. ఇందులో ఫ్రీక్వెన్స్ ఉంది కాబట్టి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ గురించి మీకు చెప్తాను. ఇందులో మెయిన్ గా 2 ఇంగ్రీడియంట్స్ అయితే హైలైట్ అనమాట. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సాక్సిఫ్రాగా అండ్ మోరస్ బాంబిసిస్ ఎక్స్ట్రాక్ట్స్. వీటితో పాటుగా క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ని, నయాసినమైడ్ ని కూడా యూజ్ చేస్తారు. వీటితో పాటుగా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. పారాబెన్ ఫ్రీ టు యూజ్. దీన్ని ఎలా యూజ్ చేస్తారు, అలాగే దీని బెనిఫిట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఫస్ట్ దీన్ని నేను నా స్కిన్ పైన అప్లై చేసి మీకు చూపిస్తాను. దీనిలోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. గ్రేజీగా స్టిక్కీగా ఏమీ అనిపించదు. నేను మీకు చెప్పాను కదా జెల్ ఫామ్ లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందని. సో అలాగే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇటు అప్లై చేశాను, ఇటు అప్లై చేయలేదు. సో ఇటు అప్లై చేసిన సైడ్ కొంచెం గ్లోగా అనిపిస్తుంది కదా, బ్రైట్ గా అనిపిస్తుంది కదా. సో ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల అదే మీ స్కిన్ ని ఇన్స్టాంట్ బ్రైట్ గా చేస్తుంది. అలాగే మీ స్కిన్ ని హైడ్రేటింగ్ గా, హెల్తీగా ఉంచుతుంది. డార్క్ స్పాట్స్ ని, పిగ్మెంటేషన్ ని కూడా రిడ్యూస్ చేస్తుంది, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే స్కిన్ ఈవెన్ టోన్ గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీరు బయటకు వెళ్లే ముందు ఒక 15 to 20 మినిట్స్ ముందు దీన్ని మీరు అప్లై చేసుకోవాలి. దీన్ని ఆఫ్లైన్ లో తీసుకున్నాను. ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఇది అనమాట దీని గురించి నా ఒపీనియన్. ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.